లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎవరిని? లోతును జ్ఞాపకం చేసుకోమన్నాడా? లోతును జ్ఞాపకం చేసుకోమంటే బాగుండేది, కానీ లోతు అంటలేదు. లోతు నీతిమంతుడని ఆయన గురించి కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి ఆ లోతును జ్ఞాపకం చేసుకోమనుకోండి, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? పోనీ ఆమె పేరే ఉన్నా తెలుసా? మనకి తెలియదు. ఆమె డీటెయిల్స్ తెలుసా? తెలియదు. ఆమెనా నీతిమంతురాలా? కాదు కదా. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన రాకడకు ముందు పరిస్థితులు ఎలాగుంటాయి, ఎటువంటి పరిస్థితులు భూమి మీద తల ఎత్తినప్పుడు, ఎటువంటి పరిస్థితులు భూమిలో ఉన్నప్పుడు ఆయన రాకడ సంభవిస్తుందనటానికి ఆయన కొంతమంది వ్యక్తులను, ఆ వ్యక్తుల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను మనకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఏమని చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఇక్కడ నోవాహు దినాల్లో ఎలాగుంటుందో మనిషి కుమారుడి యొక్క దినాలు కూడా అలానే ఉండబోతున్నాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఎప్పుడు సంభవించబోతుంది అంటే నోవాహు దినాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? నోవాహు దినాలు ఎలా ఉన్నాయంటండి? జనులు ఏం చేస్తున్నారట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇచ్చుచు నుండి. తినకూడదా? మనిషి తినపోతే ఎలా బ్రతుకుతాడండి? మనిషి త్రాగపోతే ఎలా బ్రతుకుతాడండి? అంటే త్రాగవలసినవి అండి, త్రాగకూడని గురించి అంటలేదు. తినటం తప్ప కాదు కదా, పెండ్లి చేసుకోవడం తప్ప కాదు కదా, పెండ్లికి ఇచ్చుకోవడం తప్ప కాదు కదా. మరి వాటిని ఎందుకు తప్పు అంటున్నాడు ఆయన ఇక్కడ? జనులు ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుకొనుచు ఉండిరి అంటున్నాడు. మరి వాటిని ఎందుకు తప్పు పడుతున్నాడు? కారణం ఏమిటంటే నోవాహు ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పండి? ఒక పక్కన వాడగడుతున్నాడు, మరో పక్కన ఏం తెలియజేస్తున్నాడు? ఇంకా కొన్ని దినముల్లోనికి దేవుడు ఈ భూమి మీదకి ప్రచండమైనటువంటి వానను రప్పించిపోతున్నాడు, ఆయన ఉగ్రతను కుమ్మరించిపోతున్నాడు. కాబట్టి మీరు మారు మనసు పొంది నా మాట నమ్మి నేను కట్టబోతున్నటువంటి వాడలోనికి మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళకి ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. వాడ ఎవరన్నా సముద్రం ఒడ్డును కట్టుకోవాలి, ఈయనేంటి ఊళ్ళో కడుతున్నాడు అనేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఎవరూ కూడా వినలేదంటండి. తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, కానీ రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి వాళ్ళు ఏమాత్రమూ మెలకువగా లేరు. నోవాహు చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినేటువంటి వారుగా ఏమాత్రము కూడా లేనేలేరు. అందుకని ఏమైందంట? ఆ రీతిగా వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొంచు పెళ్లికి ఇచ్చుకుంటూ ఉండగానే నోవాహు వాడ కట్టేశాడు, నోవాహు వాడలోనికి వెళ్ళిపోయాడు. నోవాహును బట్టి నోవాహు యొక్క కుటుంబం కూడా వాడలోనికి వెళ్ళిపోయింది. తర్వాత జలప్రళయం వచ్చి నమ్మనటువంటి వారందరినీ కూడా ఏం చేసింది? నీటిలో ముంచివేసింది. వారందరూ కూడా చనిపోయారు. అంటే ఈ నోవాహు యొక్క కాలం ఎలాగుంటుందో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. ఈరోజు నోవాహును పోలినటువంటి సేవకులు, సువార్థికులు, అనేకులు, పరిచారకులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ లోకానికి రాబోతున్నటువంటి ఉగ్రత, లోకములో ఉన్నటువంటి వారు ఒకవేళ క్రీస్తుని ఎరుగకుండా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గుర్తించకుండా, ఆయన రక్షకుడిగా స్వీకరించకుండా నీవు చనిపోతే నిత్యమైనటువంటి నరకం ఉన్నదని ప్రకటిస్తూ ఉంటే లోకం ఏం చేస్తుంది చెప్పండి? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుకొనుచు మాటను వినకుండా ఉంటుంది. నోవాహు కాలంలో ఎలాగైతే వినకుండా ఉన్నారో ఈరోజు కూడా లోకము ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను ఎప్పుడైతే వినకుండా
తమ హృదయాలను కఠినపరుచుకుంటూ ఉంటారో అటువంటి పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో నుండి భూలోకానికి రావటానికి ఆయన సిద్ధముగా ఉండబోతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మాట విననటువంటి పరిస్థితి, సువార్తకు లోబడినటువంటి పరిస్థితి, సువార్తను అంగీకరింపబడినటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉండబోతుంది అని మనం గుర్తించుకోవాలని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎవరా వ్యక్తి? చూడండి 28వ వచనంలో, లోతు దినములలో జరిగినట్లు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాట్లుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ కూడా నాశనము చేసెను. అదే రీతిగా లోతు దినాలు కూడా అలానే ఉన్నాయి. లోతు దినాల్లో కూడా లోతు చెప్తూ ఉన్నాడు, అయ్యలారా ఇది మీకు ఏమాత్రము కూడా మంచిది కాదు అని చెప్తున్నప్పుడు లోతు చెప్పినటువంటి మాటలు ఆ సొదొమ గొమొర్ల పట్టణాల్లో ఎవ్వరూ కూడా వినలేదంట. ఆ లోతుని దేవుడు, ఆ యొక్క లోతు యొక్క కుటుంబాన్ని సొదొమ గొమొర్ల పట్టణములో నుండి బయటికి తీసుకుని వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి ఏమి కురిసింది? అగ్నిగంధకాలు కురిసి ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా నాశనం చేసింది. ఇక్కడ లోతు దినాలు అన్నప్పుడు మరొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇంకా ఏమంటున్నాడు 32వ వచనంలో, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎవరిని? లోతును జ్ఞాపకం చేసుకోమన్నాడా? లోతును జ్ఞాపకం చేసుకోమంటే బాగుండేది, కానీ లోతు అంటలేదు. లోతు నీతిమంతుడని ఆయన గురించి కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నిజమే, లోతు నీతిమంతుడే, దేవుని మాటకు లోబడ్డాడు. తన ఇంటిలో ఉన్నటువంటి దేవదూతలతో పాపము చేయాలని ఆ సొదొమ గొమొర్ల పట్టణంలో ఉన్నటువంటి వారు వస్తే వారిని ఆపటానికి అవసరమైతే కన్యకులుగా ఉన్నటువంటి నా కుమార్తెలు నేను ఇస్తాను, కానీ నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు దేవదూతలన్న సంగతి అతనికి తెలియదు. అతిథులను సన్మానించటం తెలియకే వారు దేవదూతలను ఆతిథ్యం ఇచ్చిరి. ఆ రీతిగా లోతు తన ఇంటికి వచ్చినటువంటి అతిథులను సంరక్షించటం కోసం అవసరమైతే తన కూతుర్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి నీతిమంతుడు. ఆ సొదొమ గొమొర్ల పట్టణాల్లో ఉంటూ తన చుట్టూ జరుగుతున్నటువంటి పాపమును చూచి దినదినము తన మనసును నొచ్చించుకున్నటువంటి వాడు. మరి ఆ లోతును జ్ఞాపకం చేసుకోమనుకోండి, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? పోనీ ఆమె పేరే ఉన్నా తెలుసా? మనకి తెలియదు. ఆమె డీటెయిల్స్ తెలుసా? తెలియదు. ఆమెనా నీతిమంతురాలా? కాదు కదా. మరి ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? కారణం ఏమిటంటే ఈరోజు మనకి కూడా ఉగ్రత నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎవరిని బట్టి కలిగిందో తెలుసా? మనని బట్టి కాదండి. నోవాహు యొక్క కుటుంబము ఆ యొక్క జలప్రళయం నుంచి తప్పించుకోవటానికి అవకాశం ఎవరిని బట్టి కలిగింది? నోవాహును బట్టి. నోవాహునితో దేవుడు అన్నటువంటి మాట, నీవే నా ఎదుట నీతిమంతుడు. నీ కుటుంబం కాదు, నీ చుట్టూ ఉన్న ప్రజలు కాదు. అయితే అక్కడ ఉన్నటువంటి నోవాహు యొక్క కుటుంబం చేసినటువంటి మంచి పని ఏమిటంటే, నోవాహు చెప్పినటువంటి మాట వాళ్ళు విన్నారు, లోబడ్డారు. లోబడి నోవాహుతో పాటు వాళ్ళు కూడా ఆ ఓడకి పని చేసి ఉండారు. అంతేకాకుండా నోవాహుతో పాటు ఓడలో ప్రవేశించారు. లోబడ్డారు, వాళ్ళు మాటకు లోబడ్డారు. అందుచేత నోవాహును బట్టి నోవాహు యొక్క కుటుంబం అంతా రక్షింపబడింది. ఇప్పుడు లోతు కుటుంబాన్ని ఆ సొదొమ గొమొర్ల పట్టణంలో నుంచి తప్పించే అవకాశం అబ్రహామును బట్టి లోతుకి ఇస్తే, లోతును బట్టి లోతు కుటుంబానికి వస్తే, వచ్చినటువంటి ఈ అవకాశాన్ని లోతు భార్య ఏం చేసింది చెప్పండి? నీవు వెనదిరిగి చూడకూడదంటే వెనుదిరిగి చూచి ఇప్పుడు ఏమైపోయింది? అవి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు మనకి కూడా ఈ రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి కానీ లేదా నిత్యమైనటువంటి నరకం నుంచి కానీ తప్పించుకునే అవకాశం ఎవరిని బట్టి కలుగుతుంది చెప్పండి? మన నీతిని బట్ట, మన పరిశుద్ధతను బట్ట, మన యథార్థతను బట్ట, మన భక్తిని బట్ట కాదు కదా. ఎవరిని బట్టి మనకు కలుగుతుంది చెప్పండి? రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశం, నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించుకునే అవకాశం మనకి ఎవరిని బట్టి కలుగుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. అలా గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కల్పించిన తర్వాత కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా లోతు భార్య వలె చూడవద్దన్నటువంటి వాటిని చూచి వెనుతిరగవద్దన్నటువంటి వాటి వైపు వెనుతిరిగి
తన యొక్క జీవితాన్ని ఏం చేసుకుంది? ఉప్పు స్తంభంగా మార్చుకుంది. ఆమె మన జీవితాలకు ఒక హెచ్చరికగా ఉంది. ఆమెను జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే మనకి కూడా మన నీతిని బట్టి కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశాన్ని దేవుడు మనకి కల్పించాడు. అయితే ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటామా లేదా అనేటువంటిది అది మన చేతిలో ఉంది. లోతు భార్య వలె వెనుతిరిగిపోతామా? లోకంలో మనం లోకముతో పాటు మరలా ఉగ్రతలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి లోతు వలె లోబడి మరి ఆ యొక్క పట్టణం నుంచి పారిపోయి వెనక్కు చూడవద్దన్నప్పుడు చూడకుండా దేవుని యొక్క మాటకు లోబడినటువంటి లోతు వలె, నోవాహు కుటుంబము వలె ఉన్నట్లయితే రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశం మనకి దొరుకుతుంది. ఇక్కడ లోతు యొక్క దినాలను గురించి మనం ఆలోచన చేస్తే, లోతు యొక్క దినములో సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏముంది చెప్పండి? నోవాహు దినముల్లో మాట వింటలేదు. అంతకు మించి అక్కడ జరుగుతున్న పాపమేమి దేవుడు మనకి చెప్పలేదు. కానీ లోతు దినాల్లో జరుగుతున్నది ఏం చెప్పండి? భయంకరమైనటువంటి పాపం. వాస్తవంగా లోతు యొక్క కుమార్తెలు లోతుతో పాపము చేసి యొక్క సంతానాన్ని కనాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ఆలోచన. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి ఒక మొలకు కూడా మొలవకుండా ఆ యొక్క ప్రాంతాన్ని అంతటినీ కూడా సమూల నాశనం చేయాలని ఎందుకు అనుకున్నాడంటే అక్కడ అంతటి భయంకరమైనటువంటి పాపం. దీన్ని ఉదహరించుకునే మరి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ జరుగుతున్నటువంటి పాపం, అంటే ఆ సందర్భాన్ని గురించి రాయలేదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి పాపం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛనమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకళ్ళు కామతప్తులైరి. ఈరోజు లోకంలోనికి రాబోతున్నటువంటి పాపం అదేనండి. ఇప్పటి వరకు ఎవరో ఒక యవ్వనుడు ఒక యవ్వనురాలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం మన దృష్టిలో ఇప్పుడు తప్పే అది. కానీ రాబోయే కాలంలో ఇదే రైటు వీళ్ళు చేస్తున్నది ఇంకా భయంకరమైనటువంటి పాపము. ఇది ఏమాత్రము కూడా మరి దేవుడు అంగీకరించినటువంటిది అనేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళేటువంటి పరిస్థితి. స్వాభావిక ధర్మాలను విడిచి మరి పురుషుడు స్త్రీలతో స్త్రీలు చేసేటువంటి మరి హేయమైనటువంటి కార్యాలను ఎప్పుడైతే మన ఎదుట అటువంటి పరిస్థితులు వస్తాయో వెంటనే మనం గమనించవలసింది ఏంటో తెలుసా? లోతు దినములోకి వచ్చేసాం. అటువంటి దినాలు మనలోకి వచ్చినాయి అంటే, మన చుట్టూ అటువంటి పాపం జరుగుతుంది అంటే వెంటనే మనం ఏం చేయాలి? లోతు వలె మనము కూడా జాగ్రత్త పడటానికి ముందుకు ఉండాలి. అటువంటి పరిస్థితులు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. అటువంటి భయంకరమైన పాపం. ఎందుకంటే ఈ భూమిని దేని కొరకు నిల్వ ఉంచాడు చెప్పండి? జలప్రళయంతో నాశనం చేయబోతున్నాడు, అగ్నితో నాశనం చేయబోతున్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ భూమిని నాశనం చేస్తున్నాడా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు అన్నీ కూడా కాలిపోతాయి. ఈ భూమిని అంతటిని దేవుడు దేని కొరకు నిల్వ చేశాడంటే అగ్ని కొరకు. 2వ రాకడలో ఈ భూమి మొత్తాన్ని దేవుడు దేనితో నాశనం చేయబోతున్నాడంటే అగ్నితో నాశనం చేయబోతున్నాడు. అగ్నితో ఎందుకు నాశనం చేయబోతున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగినటువంటి పాపము ప్రపంచమంతా రాబోతున్నది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు విధించబోయేటువంటి శిక్ష తన ప్రజలైనటువంటి వారిని, తనకి ఇష్టలైనటువంటి వారిని, లోతు వలె దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వారిని, నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని ఆ 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏమవుతారట? రెప్పపాటులో వాళ్ళందరూ మార్పు చెంది వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఆకాశం నుండి అగ్ని కురిసి భూమి అంతా కూడా లయమైపోతుంది. భూమి మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోతాయి. దేవుని యొక్క ఉగ్రత అంతటి భయంకరంగా ఉండబోతుంది అని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఆయన రాకడ సంభవిస్తుంది అంటే నోవాహు దినములలో జరిగినట్లుగా. మొట్టమొదటిగా మాట
విననటువంటిది. సువార్త లోకములో ఎంత ప్రకటించినా సువార్త విననటువంటి పరిస్థితి, మారు మనసు పొందనటువంటి పరిస్థితి, రక్షణ పొందనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే రక్షణ పొందకుండా ఉంటారో, ఎప్పుడైతే మారు మనసు పొందకుండా ఉంటారో, అప్పుడు దేవుడు తన సువార్తను కూడా ప్రకటించటానికి ఇష్టపడడు. మారు మనసు పొందనటువంటి వాళ్ళకి తన రక్షణ సువార్తను, తన ప్రేమ సువార్తను తెలియచేయటానికి దేవుడు కూడా ఇష్టపడడు. ఇది మొట్టమొదటిగా నోవాహు దినముల్లో జరిగినట్లుగా జరుగుతుంది అంటున్నారు. రెండవదిగా లోతు దినముల్లో జరిగినట్లుగా. మాట వినకపోవటం ఒకటి, రెండవది భయంకరమైనటువంటి వ్యభిచారము లోకములోనికి రాబోతుంది. మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా ఈరోజు లోకంలో జరుగుతున్నది అదేనండి. యవ్వనస్తులైనటువంటి వారు, ఒక వయసనే ముందులేండి, అందరూ కూడా అదే పాపము చేత పట్టబడి పాడైపోతూ ఉన్నారు. అయితే బయటికి మాత్రం తెలియట్లేదు, కానీ తెలియకుండా దేవునికి సమస్తము ఎరుగును. ఆయన దృష్టికి కనబడకుండా మరుగైనది ఏది కూడా లేదు. ఆయన యొక్క రాకడ దినములు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇటువంటి భయంకరమైనటువంటి పాపము లోకంలోనికి రాబోతుంది అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన రాకడకు మరికొన్ని సూచనలు తెలియచేశాడు. ఒకసారి ఆ యొక్క లేఖన భాగాలను చదువుకొని ముగించుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 24వ అధ్యాయము 1వ వచనం నుంచి, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. రాతి మీద రాయి అంటే ఏ దేవాలయం అనగా, మనం ఇంతకు ముందు ధ్యానం చేసినటువంటి ఆ దేవాలయము రాతి మీద రాయి ఉండకుండా కూల్చివేయబడే దినములు రాబోతున్నాయి అని ఆయన చెప్పగానే శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. 3వ వచనంలో, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటో చూడండి. ఏమని చెప్పాడు? 4వ వచనంలో, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. ఏం జరగబోతుందండి? మోసం. ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. ఎటువంటి మోసం జరుగుతుంది? కొంటానికి వెళ్ళినప్పుడు, సరుకులు కొనటానికి వెళ్ళినప్పుడు ఆ మోసం కాదండి, ఆ చీటింగ్ కాదు. దాని మీద ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకి అమ్మేయటం. ఏదన్నా ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఆ ఇల్లు కొంటే అది వేరే వాళ్ళకి అమ్మేసి, అటువంటి మోసాలు కాదు. ఎటువంటి మోసం జరగబోతుంది? ఎవడును మిమ్మను మోసపరచుకొనకుండా చూచుకొనిడి అంటే భక్తిపరమైనటువంటి మోసం. అందుకని 24 చూడండి. 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఏం చేస్తారట? గొప్ప సూచక్రియలు అంటే స్వస్థత జరగకపోయినా జరిగినట్లుగా చూపించటం, అద్భుతాలు జరగకపోయినా జరిగినట్లుగా చూపించటం. ఎవడును మిమ్మును అంటే ఎవరు చెప్పండి? శిష్యులతో కదా చెప్తుంది. అంటే విశ్వాసులైనటువంటి మనతో చెప్తున్నారు. ఏమని? మనము దేవుణ్ణి ఎరిగి, రక్షకుడిని ఎరిగి, మారు మనసు పాపక్షమాపణ పొందినప్పటికీ కూడా మనము మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎవడును మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూచుకొనిడి అని 5వ వచనంలో ఏమంటున్నారు? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. 6వ వచనంలో ఏమంటున్నారు? మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇప్పుడు జరుగుతుంది అంటారు, లేదంటారు? ఈ సందర్భాలన్నీ ఇక్కడ ఏవైతే చెప్పారో అవి మన కళ్ళ ఎదుట కనబడుతున్నాయా లేవంటారా?
దేవుని పేరట మోసం జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? తర్వాత యుద్ధములు, యుద్ధ సమాచారాలు మనం వింటున్నామా లేదా? మొన్నటిదాకా ఇస్రాయేలీలకి, హమాస్కి వాళ్ళకి యుద్ధం జరిగింది. రష్యా వాళ్ళకి, ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇస్రాయేల్కి, సిరియా వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. రేపొద్దున ఎవరెవరికి మధ్య యుద్ధాలు జరుగుతాయో మనకు తెలియదు. యుద్ధాలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఏం లేదు చెప్పండి. ఎప్పుడు యుద్ధం జరిగింది చెప్పండి? సమాధానం లేనప్పుడు యుద్ధం జరిగింది, అంతేనా? సమాధానం ఎవరి మూలంగా వస్తుంది? సమాధానకర్త ఎవరు? యేసుక్రీస్తు అక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది? సమాధానం. యేసుక్రీస్తు అక్కడ లేకపోతే ఏముంటుంది? సమాధానం ఉండదు. సమాధానం లేకపోతే వచ్చేదేంటి? యుద్ధాలు. అంటే యుద్ధాలు జరుగుతున్నాయి అంటే సమాధానకరమైనటువంటి సువార్తకు అక్కడ స్థానం లేదు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? యుద్ధం చేయమంటుందా? నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టమంది. నీ శత్రువు నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంది. నీ శత్రువు గురించి ప్రార్థించమంది. మరి యుద్ధం ఎందుకు చేస్తున్నారు? యుద్ధంలో శత్రువు అయినటువంటి వాడిని ప్రేమిస్తున్నారా? శత్రువు అయినటువంటి వాడిని శేషం లేకుండా చేయాలని చూస్తున్నారా? అంటే ఇది సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడనా లేడనా? యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఎవరు లేరండి అక్కడ? లేరు కదా. వాక్యం లేదు కదా. సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు లేడు కదా. మరి యేసుక్రీస్తు లేకపోతే అక్కడ ఏముండదు? సమాధానం ఉండదు. ఇంకేమంటున్నాడు చూడండి 7వ వచనంలో, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గమనించండి, రెండవ రాకడ ఎప్పుడు జరుగుతున్నది అంటే, ఎప్పుడు రాబోతున్నది అంటే, అది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. మొన్న ఈ మధ్య శ్రీలంకలో గొడవలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క వాళ్ళ దేశపు ప్రెసిడెంట్ని ఊర్లో నుంచి వెళ్ళగొట్టేశారు. నిన్న బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి. రేపొద్దున ఇంకెక్కడ గొడవలు జరుగుతాయో. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. అంటే గొడవలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది అంటే అక్కడ సువార్తకు స్థానము లేదు, దేవుని వాక్యమునకు స్థానము లేదు. మరి దేవుని వాక్యమునకు స్థానము లేనప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? మనుషులు ఇలా కొట్టుకు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్తున్నారు కదా, వాక్యం ద్వారా సమాధానకరమైన సువార్తను తెలియచేస్తున్నప్పటికీ వాక్యానికి లోబడకుండా, శత్రువుని ప్రేమించకుండా, శత్రు శేషం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తూ ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధాలు జరుగుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు. 8వ వచనంలో, అక్కడక్కడ కరువులను, భూకంపములు. భూమి కంపించింది అంటే అది ఎవరు చేసేది? యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు భూమి ఏమవుతుందట? వణికిపోతుంది. భూమి వణికిపోతే ఏమొచ్చేది ఏంటిది? భూకంపం. అంటే మనుషులు ఈ రీతిగా సమాధానకరమైనటువంటి సువార్తను, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించకుండా కొట్టుకుంటూ ఉంటుంటే దేవుడు కూడా కోపం వచ్చి లేచినప్పుడు ఏమవుతుందట? కరువులు వస్తాయి, భూకంపాలు వచ్చును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. అంటే ఇప్పుడు ఏం ప్రారంభం అవబోతున్నాయి చెప్పండి? చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే మనకి ఏమి ప్రారంభం అవబోతున్నాయని తెలుస్తుంది. వేదనలకు ప్రారంభం. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. అక్కడక్కడ కరువులు కనబడుతున్నాయి, కరువులు, భూకంపాలు మన ఎదుటి కనబడుతున్నాయి. ఇంకా ఏం జరగాలి? ఇంకా ఏం జరగబోతున్నాయి? ఏం జరగబోతున్నటువంటి సమయంలో ఆయన రాబోతున్నాడు. 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. రాబోయేటువంటి కాలం అండి. లోకానికి సువార్త ప్రకటించడానికి వెళుతుంటే సువార్థికులుగా ఉన్నటువంటి వారికి ఇప్పటికే అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు లేనిది ఇప్పుడే తిరగబడి కొడుతూ ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉన్నారు. కొట్టడమే చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో చంపటం కూడా జరుగుతుంది. మణిపూర్లో జరిగింది అదే. మనకు తెలియకుండా ఇంతకుముందు సేవకులు వచ్చి చెప్పారు, పక్కనున్న ఛత్తీస్గఢ్లో ఆ సేవకుని ఎలా చంపేశారో మనకి చెప్పారు. రాబోయేటువంటి కాలంలో జరిగేది అదే. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు.
అప్పుడు ఏం జరిగిద్దంట, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించుదురు, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదురు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోద్ది, చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోయిందంటే అక్కడ ఎవరు లేరు చెప్పండి? దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోవటం వల్లనే యుద్ధాలు, ప్రేమ చల్లారిపోవటం వల్లనే జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోతుందో, ఎప్పుడైతే మనుషుల మధ్య ప్రేమలు తరిగిపోతుంటాయో, అప్పుడు ఆయన యొక్క రాకడ సమీపముగా ఉండబోతుంది. ఆలోచించండి, ఈరోజు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ప్రేమలు ఇప్పుడున్నటువంటి ప్రేమలు ఒకే రకంగా ఉన్నాయా? అవసరానికి తగ్గట్టుగా వేషము వేసుకుని చూపించే ప్రేమలే తప్ప హృదయపూర్వకమైన ప్రేమలు ఎక్కడ కనబడట్లేదండి. అవునా కాదంటారు? ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. ఇవన్నీ కూడా దేనికి సూచనలు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకి ఇవి సూచనలు. అందుకని అంటున్నారు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడను. లోకంలో ప్రేమ లేదండి అని మనలో కూడా ప్రేమను చంపుకుంటే లోకంతో పాటు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. లోకంలో ఉన్నటువంటి వారు దేవునికి లోబడట్లేదని మనం కూడా దేవునికి లోబడకుండా ఉంటే మనం కూడా లోకముతో పాటు ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది. అందుకని అంటున్నాడు, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడు. అంతం వరకు అంటే లోకాంతం వరక, మన మరణ పర్యాంతం వరకు. ఒకవేళ లోకాంతమే రావచ్చు, మన మరణమే రావచ్చు. అంతం వరకు కూడా ఎలాగుండాలంటున్నాడు, సహించాలి అంటున్నాడు. అంతవరకు సహించి వాడెవడు వాడే రక్షింపబడును. అంటే మరి మారుమనసు పొందాము, బాప్తిసం పొందాము, రక్షణ పొందేసాము అనుకుంటున్నాం కదా. మరి ఆ రక్షణ దేని నుంచి? పాపము నుంచి, ఉగ్రత నుంచి రక్షింపబడ్డాం. మరి ఈ పాపం నుంచి రక్షింపబడినటువంటి మనము పరలోకానికి చేరాలంటే మరొక రక్షణ పొందాలి. ఏమిటా రక్షణ? అంతం వరకు నిలిచి ఉండేటప్పుడు దేవుడిచ్చే మనకు రక్షణ. అంతం వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను కూడా ప్రకటింపబడును. ఏం జరగాలంట? లోకమంతటికి కూడా ఈ సువార్త, ఈ సమాధాన సువార్త, జనులందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమైనటువంటి ఈ వార్త, క్రీస్తును గుచ్చిన వార్త, సిలువను గుచ్చినటువంటి వార్త లోకమంతటికి కూడా తెలియచేయబడాలి. అలా తెలియచేయబడిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అటు తర్వాత అంతము వచ్చును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అంటే, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతాయి. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల యొక్క ప్రేమ చల్లారిపోవటం, దేవుని ప్రజలైనటువంటి వారికి శ్రమలు రావటం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకోవటం, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోవటం, ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడైతే మనం చూస్తుంటామో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సంభవించబోతుంది అని మరి యొక్క మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాట, యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని వెతకాల. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆయన రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడని వెతకాల. దేనికోసం వెతకాలి చెప్పండి? మొదటి రాకడ కోసమా, రెండవ రాకడ కోసం? మనం దేనికోసం ఇప్పుడు ఎదురు చూడాలి చెప్పండి? ఇశ్రాయేల్ అయినటువంటి వారిలో అనేకులు ఇప్పటికీ కూడా మెస్సియా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మనం దేనికోసం ఎదురు చూడాలి? మెస్సియా కోసమా? కాదు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడేటువంటి వారంగా ఉంటామా, విడవబడేటువంటి వారంగా ఉంటాం? కన్యకులు ఎంతమంది ఉన్నారంట? 10 మంది. కన్యకులు అంటే పరిశుద్ధులు అని అర్థం. కన్యకులు అంటే పరిశుద్ధులు. 10 మంది అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘములకు సాదృశ్యంగా ఉన్నారు. సంఘంలో 10 మంది రక్షింపబడితే ఎత్తబడినటువంటి వాళ్ళు ఎంతమంది? 5గురే. నోవాహు కాలంలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది. లోతు దినముల్లో లోతు ఒక్కడే, లోతు కుమార్తెలు, లోతు భార్య కూడా బయటకు వచ్చి
ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకని అంటున్నాడు, మరలా మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉండుట కనుగొనునా. విశ్వాసము లేనటువంటి పరిస్థితి, దేవుని మీద నమ్మకము లేనటువంటి పరిస్థితులు లోకంలోనికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సంభవించబోతుంది. కాబట్టి ఈరోజు మనం దేనికోసం ఎదురు చూడాలి, దేనికోసం కనిపెట్టుకోవాలి అంటే మొదటి రాకడ కోసం కాదు. ఆయన మన కోసం వచ్చాడు, ప్రేమామూర్తిగా వచ్చాడు, మన కోసం తను తాను తగ్గించుకున్నాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, నిందలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, సమస్తాన్ని జరిగించి రక్షణ మనకిచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూడవలసినటువంటిది మొట్టమొదటి రాకడ గురించినటువంటిది కాదు. ఇప్పుడు మనం చూడవలసింది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు. రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ బుద్ధిగల కన్యకల వలె ఏం చేయాలి? మనం మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి. బుద్ధిగలగైనటువంటి వాడు ఏం చేస్తాడట? ఈయనొక్క నా మాటలు విని దాని ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఏం చేస్తాడు? బండ మీద ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద తన ఇల్లుని కట్టుకుంటాడు. క్రీస్తు అనేటువంటి బండ మీద తన యొక్క విశ్వాసం అనేటువంటి గృహాన్ని కట్టుకుంటాడు. అలా కట్టుకోకపోతే ఏమవుతుంది? ఇసుక మీద కట్టుకుంటే ఏమవుతుంది? వానలు వచ్చును, వరదలు కురిసెను. ఏమైంది? ఆ ఇంటి యొక్క పునాది బండ మీద లేదు కనుక ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. ఇప్పుడు మన పునాది దేని మీద కట్టుకుంటున్నాం? వాక్యం మీదనా? లోకంలో ఉన్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వీటి మీద కట్టుకుంటున్నామా? వాక్యం మీద, క్రీస్తు మీద మన విశ్వాసం, మన యొక్క భక్తి అనేటువంటి విశ్వాస గృహాన్ని కట్టుకుంటే అది నిలబడుతుంది, లేకపోతే అది ఏమవుతుంది? కూలిపోతుంది. వానలేంటి, వరదలేంటి? మన భక్తి జీవితంలో మనం స్థిరంగా ఉన్నామా లేదా ఎట్లా తెలుసు చెప్పండి? రక్షింపబడిన తర్వాత మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పటికీ కూడా మనము ఎలాగుండాలి? పడిపోకుండా మనం ఉంటే బండ మీద కట్టబడినటువంటి వారు. యోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి, మరణం వచ్చింది. ఎలా ఉన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. బండ మీద కట్టబడినటువంటి పునాది అంటే అదండి. బండ మీద కట్టబడిన పునాది. మరి మనం ఎలాగుంటున్నాం? మనం బుద్ధిగల కన్యకలమైతే మన పునాది ఎక్కడ ఉంటుంది? బండ మీద కట్టబడుతుంది. బుద్ధిగల కన్యకలుగా బండ మీద పునాది కట్టుకొని విశ్వాసం అనేటువంటి గృహాన్ని కట్టుకునేటువంటి వారిని మాత్రమే ఆయన రెండవ రాకడలో తిరిగి తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఎవరిని? నోవాహు దినములు. నోవాహు దినముల్లో మాట వాళ్ళు వినలేదు. లోతు దినముల్లో జరిగినట్లుగా జరుగును. లోతు దినముల్లో కూడా జనులు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొంచు, పెళ్లికిచ్చుకుంటూ ఉండిరి. అయితే లోతు దినముల్లో లోతు ఆ సొదొమ పట్టణాలను విడిచి వెళ్ళిన తర్వాత ఆకాశం నుండి ఏమొచ్చింది చెప్పండి? అగ్ని వచ్చి ఆ సొదొమ గొమొర్ల పట్టణాలంతటినీ కూడా నాశనం చేసింది. ఈరోజు ఈ రీతిగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు వినకుండా ఎవరైతే తమ హృదయాలను కఠినపరుచుకుంటారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళబోతున్నారు చెప్పండి? తమ యొక్క నిత్యమైనటువంటి నరకంలోనికి వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారు? తమ యొక్క జీవితాలను ఆ యొక్క నిత్యమైన నరకం వైపు వారంతటికి వారి నడుపుకుంటూ ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట, నోవాహు దినముల్లో జరిగినట్లుగా జరిగింది, లోతు దినముల్లో జరిగినట్లుగా జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ దినముల యందు ఎలాగుంటుందంటే దేవుని పేరట మోసం జరుగుతుంది. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు గొప్ప సూచక్రియలు సాతాను చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకా లోకంలో ఏం జరుగుతుందట? జనము మీదకి జనము, దేశం మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, దేశంలో కలహాలు జరుగుతూ ఉంటాయి, మతపరమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే రీతిగా రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనము మన ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు కూడా మనుషులకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళకి సమృద్ధిగా ఉండటం వల్లనే కదా ఈ రీతిగా కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళకి తిండి లేకుండా కరువులను వారి మీదకి పంపించి భూకంపము ద్వారా దేవుడు తన యొక్క ఉగ్రతను వారికి చూపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మారతారా? మారరు. ఇంకా ఏం చేస్తారట?
నా నామము నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషింపబడతారు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. అంతం వరకు ఎవడైతే నిలిచి ఉంటారో వారే రక్షింపబడతారు. మరియు సకల జనములకు ఈ రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి మరి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగముల ద్వారా మరి ఆనాడు మరి హేరోదు రాజుకి మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి వర్తమానం తెలియచేయబడింది, కానీ ఆయన ఎక్కడ పుట్టాడన్న సంగతి హేరోదు రాజుకి తెలియలేదు. అయితే ఇక్కడున్నటువంటి ఈ యొక్క మరి శాస్త్రులైనటువంటి వారికి, ప్రధాన యాజకులైనటువంటి వారికి ఆయన ఎక్కడ పుడతాడో తెలుసు, కానీ ఎక్కడ పుట్టాడో వాళ్ళకి తెలియచేయబడలేదు. ఈరోజు గొల్లల్లాగానో, ఈరోజు జ్ఞానుల్లాగా మనం ఉన్నట్లయితే ఆయన మనకు ప్రత్యక్షపరచకపోతే మనము ఆయన గూర్చినటువంటి సంగతులు ఏమాత్రము కూడా తెలుసుకోలేము. మరి ఆనాడు ఆ గొల్లలైనటువంటి వారికి దేవదూత వెళ్ళి తెలియచేసింది, జ్ఞానులైనటువంటి వారికి నక్షత్రం చూపించింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం బుద్ధిగల కన్యకలకి ఎత్తబడాలి అంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నట్లయితే ఆయన రెండవ రాకడను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటాడు. అలా తెలియచేస్తున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు వెంటనే మనం గమనించవలసింది ఏమిటంటే ఇది వేదనలకు ప్రారంభం. వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటానికి, మనము దేవుని ఎదుట మనం సరిచేసుకుంటానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని మీ మట్టుకు మీరే జాగ్రత్త కలిగి ఉండండి. మీ చెవులు ఏమి వింటున్నాయో జాగ్రత్తగా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి మిమ్మల్ని మోసము చేస్తారు కనుక ఎవడునూ మిమ్మల్ని మోసపరుచుకొన నియ్యకుడి అని చెప్పి ఏమంటున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి